हरिसेना संकल्प विज्योति संकल्प सवेरा। ప్రతిభావంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదర్శనిక నాయకత్వంలో గౌరవ భూమి తెలంగాణకు లభించింది కొత్త గుర్తింపు, కొత్త అభివృద్ధి. आज तेलंगाना सहित पूरा देश संतुष्टिकरण के रास्ते पर चलना चाहता है, सबका प्रयास से विकसित होना चाहता है. స్వాతంత్రం పొందిన దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ యువతకు స్వయం ఉపాధి ఒక కలగా ఉండింది. మా సంకల్పం అపరిమిత ఉద్యోగ అవకాశాలను అందించడం. ఈ రోజు తెలంగాణలో 5,500,000కు పైగా కొత్త స్టార్టప్ వ్యవస్థాపకులు మరియు 61 లక్షలకు పైగా ముద్రా రుణాల లబ్ధిదారులు ఉన్నారు. 10,000కు పైగా వెనుకబడిన పేదలు స్టాండప్ల ద్వారా వారి కాళ్లపై వారు నిలబడి ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో ప్రధానమంత్రి స్వనిధి యోజన 4.5 లక్షలకు పైగా వీధి వ్యాపారుల కళలకు కొత్త విహారాన్ని ఇస్తోంది. పీఎం స్వనిధి 3,75,788 వీధి వ్యాపారులకు 882 కోట్ల రూపాయల రుణం. ఇంటి కొత్తతో బాధపడుతూ ఉన్నప్పుడు మా సంకల్పం అందరికీ పక్కా గృహాలు. ఈ రోజు తెలంగాణలో 2 లక్షలకు పైగా కుటుంబాలకు కళల గృహాన్ని ఇచ్చాము. దశాబ్దాలుగా తెలంగాణ మహిళలు పొయ్యి పొగలలో మసిబారేవారు. తల్లులు మరియు సోదరీమణులను పొగ నుండి విముక్తి కలిగించాలనేది మా సంకల్పం. నేడు తెలంగాణలో 11.5 లక్షలకు పైగా మహిళలు పొగను జయించారు. ఒకప్పుడు తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేవు. ప్రతి పేదవారికి మెరుగైన చికిత్సా సదుపాయాలను కల్పించడమే మా సంకల్పం. నేడు తెలంగాణలోని 75 లక్షలకు పైగా పౌరులు ఆయుష్మాన్ పొందుతున్నారు. 1.25 కోట్లకు పైగా పేద ప్రజలు తమ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాను తెరిచారు. నేడు తెలంగాణలో పరిశుభ్రత ప్రతిచోట కనబడుతుంది. ఇది ఆరోగ్యం మరియు పర్యావరణం రెండింటినీ రక్షిస్తోంది. నేడు తెలంగాణ మల్టీ లేన్ హైవేలు, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ మరియు కొత్త ఎయిర్ రూట్ల ద్వారా తన పరిధిని విస్తరిస్తోంది. నేడు తెలంగాణలో ప్రతి చోట కాంతి నిండి ఉంది, సౌభాగ్యం వెలుతురు ఉంది. విశ్వకర్మ యోజన నైపుణ్యం కలిగిన ప్రతి సోదరుడు మరియు సోదరి చేతిని అలంకరిస్తోంది. ఈ రోజు ఖేలో ఇండియా తెలంగాణ ఆటగాళ్లను రూపొందిస్తోంది. మరియు డిజిటల్ చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలోని సాధారణ పౌరులు ఈ పథకాల యొక్క 100% ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రజా సంక్షేమం యొక్క అనేక సంకల్పాలలో అనేక సంకల్పాలు ఇంకా నెరవేరవలసి ఉంది. అభివృద్ధి చెందిన మరియు సంపన్నమైన భారతదేశం కోసం మా సంకల్ప యాత్ర కొనసాగుతూ ఉంటుంది. 2047 का जब तिरंगा झंडा फहरेगा तो विश्व एक विकसित भारत का गुणगान करता होगा. विकसित भारत का सपना में मैं अब ना रुकने वाला हूँ.